ఫ్రస్ట్రేషన్ ని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మన రాఘవ్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే మేడం. మా ఆవిడ ఎప్పుడు ఇలాగే గోడ పెడుతుంటది. వీళ్ళిద్దరు అక్క చెల్లెలండి. ఫస్ట్ వీళ్ళ అక్క 9 నెలలకే చాలా సులువుగా పుట్టేసిందంట. అవలేలా అని పేరు పెట్టారు. ఇది పుట్టినప్పుడే మా అత్తగారి ప్రాణాల మీదకి వచ్చింది. యమలేలా అని పేరు పెట్టారు దీనికి. పక్కింటవాడు మెల్ల చూసారా? చూసాను. నిమ్మకాయ పుట్టుమచ్చ ఎంత బాగుంటుంది. ఆహారం చూడు. ఆహారం కావాలి నాకు. శాకాహారమా మాంసాహారమా? మెడలో వేసుకున్న ముత్యాల ఆహారం కావాలి నాకు. ఇప్పుడు ఆహారం తెమ్మంటే ఎలా తెస్తాం అనుకుంటున్నావు నువ్వు? ఆవిడ అడిగితే ఇస్తదంటావా? కొనవు. అమ్మో అమ్మో ఇదా కాదు తమ్ముళ్ళు. వీళ్ళొకలో దున్నపోతుల్లా తినడం. చెప్పక్క ఏమైంది? ఆహారం అడిగాను రా. అడిగితే కథలు చెప్తున్నాడు. కథలు ఏమన్నా టమాటాలు అడిగిందిరా? ఏమన్నా బెండకాయలు అడిగిందిరా? ఏమన్నా దొండకాయలు అడిగిందిరా? అవన్నీ కాదు, అక్క అడిగింది తెచ్చి. అక్క అక్క అని ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మొగుడంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక పతిదేవుడు. మొగుడు చెప్తుంది ఏయ్ వినరా, చెప్పేది కూడా వినరా. ఇల్లు ఎందుకుంటారు చెప్తాను. ఇలా పని ఇప్పుడే చెప్తాను నేను. మై నేమ్ ఇస్ డాక్టర్ కాంపౌండర్. మీరు డాక్టర్ కాంపౌండరా? నేను డాక్టర్, నా పేరే కాంపౌండర్ రా. ఈ ఫ్రస్ట్రేషన్ సెంటర్ ఎందుకు పెట్టారండి? అరే బేసిక్ గా భర్తలు ఎడాలంటే బాత్రూమ్ ఉంటదరా. బాత్రూమ్ వస్తే తాగడానికి బార్లు ఉంటాయి, కానీ ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలంటే ఏం ఉండదు. అందుకనే అలాంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన ఈ భర్తలు ఫ్రస్ట్రేషన్ సెంటర్ పెట్టాను రా. మన కస్టమర్లు ఎవరు రారా అండి? ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్. డాక్టర్ ఎవడో ఫ్రస్ట్రేషన్ వచ్చాడు. డాక్టర్ నా వల్ల కావట్లేదు డాక్టర్. నేను చెప్పాను గ్యాప్ తీసుకుంటే కామెడీ చేయడం కష్టం, నీ వల్ల కాదని. అది కాదు సార్, మామిడి పెట్టే ఫ్రస్ట్రేషన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. మీ ఆవిడ ఫ్రస్ట్రేషన్ పెడుతుంది. Yes. అది నీ వల్ల కావట్లేదు. చిరాకు పడుతున్నావు. ఇప్పుడు నీకు మీ ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ పోవాలి. మామూలుగా కాదు, నార్మల్ అయిపోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి డాక్టర్. మిస్టర్ రాఘవ, ఒకవేళ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవాలంటే ఇది మీ ఆవిడ అనుకుంటే మీరు ఏం చేస్తారు? ఏమే తమాసాలుగా ఉందా నీకు? మాట్లాడితే ఆహారాలు కొనుమని పక్కింటి వాళ్ళు కొనుక్కుంటే నీకు ఆహారం కావాలా? ఆహారానికి కూరగాయలకి తేడా తెలియదే నీకు? ఆహారం కావాలా? కారం కారం కారం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు కొంచెం మీకు ఎలాగుంది? మంచు కొండలోకి ఇప్పుడు వచ్చాం డాక్టర్ మనం. అబ్బా అంత ఓవరాక్షన్ కరెక్ట్ చెప్పండి. ఎలాగుంది? చాలా ప్రశాంతంగా ఉంది సార్. అందుకనే సరే ఫ్రస్ట్రేషన్ సెంటర్ పెట్టాను. సో మీ ఆవిడ మీద మీకు ఎప్పుడు కోపం వచ్చినా ఒక వస్తువులో మీ ఆవిడ ఊహించుకోండి, దాని మీద రివెంజ్ తీసుకోండి, అంతా సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూల్గా ఉన్నారా? Yes. మీకు హాట్ న్యూస్ చెప్పనా? బిల్లు 10,000. 10,000 టీవీ పగలగొట్టారు కదా. 10,000 ఉంటాను డాక్టర్. ఇప్పుడు చూడండి మా ఆవిడికి పిచ్చెక్కిస్తాను వెళ్ళి. బంగారం 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 అని పిలవడమే కానీ గ్రామ్ బంగారం కొనేది లేదు. ఏంటో చెప్పు. 3 కేజీల నుంచి గ్రాము దిగిపోయావంటే నువ్వు అది కూడా కొని చావట్లేదు కదా. బంగారం వద్దు, నా తమ్ములకు చెరో 2 ల్యాప్టాప్లు కొనిచ్చి. బర్రె పిల్లలు ల్యాప్టాప్లు ఏం చేసుకుంటాయే? రేయ్ వీడు వినరు రండి. బావా ల్యాప్టాప్ రేట్లు తగ్గినాయి అంట. ఒక 35 కొని. గట్టిగా పెన్ను పేపర్ ఇస్తే ల్యాప్టాప్ అని రాయగలవారా నువ్వు? అసలు నీకు అర్థం కావట్లేదు. మొగుడంటే ఎవడు? నువ్వైతే కాదు. ఒంగు. మొగుడంటే ఎవరు అనుకుంటున్నారా? ఒక దేవుడు. వాడికి ఛే. డాక్టర్ డాక్టర్ మా ఆవిడ ఎక్కడ ఉంది? ఇక్కడ వాషింగ్ మిషన్ లో. నీకు బంగారం తప్ప ఏమొద్దా? నీకు ఏమొద్దా? నీకు బంగారం తప్ప? నాకు తెలిసి మీ ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ ఇంకా మీకు తీరు ఉండదు. ఒకసారి మీ ఆవిడ మళ్ళీ ఇంకోసారి ఊహించుకోండి. ఇక్కడ అక్కడ ఉందా? ఎస్. ఏమే పిచ్చేసాలు వస్తావు నిన్ను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. డాక్టర్ మా ఆవిడ బొమ్మ ఎప్పుడు చేయించారు? యాష్ అలాగే ఉంది కదా? అలాగే ఉంది. ₹1,00,000 రివెంజ్ తీసుకోండి. ఏమే అలా చూస్తే నేనేం చేయలేను అనుకుంటున్నావు నువ్వు? అమ్మా డాక్టర్ బొమ్మ కొడుతుందండి డాక్టర్. కొడుతుంది డాక్టర్. మీ ఆవిడే అండి బొమ్మ. అప్పుడు నుంచి చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం బంగారం. చెప్పా
వామ్మో మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అరే వామ్మో మాయ ఒల్లెంకల. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు వెల్కమ్ బ్యాక్. నాకు చాలా చాలా సంతోషం. అండ్ రాఘవ గారు స్కిట్స్ ఎప్పుడు కూడా కామెడీకి 100% గ్యారంటీ అన్నమాట. బట్ వాట్ ఇస్ సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అంటే సౌజన్య గారు చాలా కాంప్లిమెంట్ చేస్తూ యాక్ట్ చేశారండి. చాలా బాగా చేశారు యాక్చువల్ గా. అండ్ రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఎవరు పిలిచినా హెల్ప్ అని అంటే వచ్చేస్తారనమాట. అలా వచ్చారు, చేశారు. రాఘవ గారు సూపర్, అదిరిపోయింది. చాలా మంది రిలేట్ చేసుకోగలిగిన ఒక పాయింట్ తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.